2026 ప్రపంచ కప్లో కిలియన్ ఎంబాపే 12 గోల్స్తో టాప్లో ఉన్నారు. అయితే అత్యంత కీలకమైన సెమీస్లో మాత్రం ఒక్క గోల్ చేయలేకపోయాడు. ఫలితంగా ఫ్రాన్స్ ఫైనల్స్ ఆశలు నీరుగాకిపోయాయి. సెమీస్లో ఎంబాపే గోల్ కొట్టకుండా ఎదురుగా ఓ అడ్డుగోడ ఎదురుగా నిలిచింది. దాని పేరు వునై సైమన్. స్పెయిన్ గోల్ కీపర్ ఇప్పుడు ఫైనల్స్లో ఫుట్బాల్ గాడి మెస్సీకి కళ్లెం వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రపంచ కప్ వచ్చే వరకు క్లబ్ మ్యాచ్లో సైమన్ సీజన్ అత్యంత చెత్తగా సాగింది. గోల్ కీపర్గా 50 గోల్స్ను అడ్డుకోలేకపోయాడు. స్పెయిన్ జట్టుకు గోల్ కీపర్ను ఎవరిని ఎంచుకోవాలనే అంశంపై పలు సవాళ్లు వచ్చాయి. సహచర గోల్ కీపర్ డేవిడ్ రాయ్ నుంచి సైమన్ తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నాడు. డేవిడ్ ఈ సీజన్ ప్రీమియర్ లీగ్ గోల్డెన్ గ్లవ్ కూడా అందుకున్నాడు. కానీ స్పెయిన్ కోచ్ లూయిస్ ఢీలా ఫ్యూంటా మాత్రం సైమన్పై నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకున్నారు. ప్రపంచ కప్లో స్పెయిన్తో తలపడిన 7 జట్లలో బెల్జియం మినహా మరే జట్టు ఒక్క గోల్ కూడా చేయలేదు. దీంతో సైమన్ 6 మ్యాచ్ల్లో క్లీన్ షీట్లను సాధించాడు. 96 ఏళ్ల ప్రపంచ కప్లో ఈ రికార్డు సాధించిన గోల్ కీపర్ అతడే. గత రికార్డు 5 క్లీన్ షీట్లే. ఇది 7 ఆటగాళ్ల పేరిట ఉంది. ప్రపంచ కప్లో 630 నిమిషాల పాటు ప్రత్యర్థులకు స్కోర్ ఇవ్వని గోల్ కీపర్గా నిలిచాడు. ఈ టోర్నీలోనే క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహించిన పోర్చుగీసు జట్టు 10 ప్రయత్నాలు చేసినా ఒక్క షాట్ను స్పెయిన్పై గోల్గా మలచలేకపోయింది. ఫుట్బాల్ దిగ్గజాలైన ఎంబాపే, క్రిస్టియానో రొనాల్డోను తాజా వరల్డ్ కప్ సైమన్ విజయవంతంగా కట్టడి చేశాడు. కానీ మంచి దూకుడు మీదున్న మెస్సీని ఎలా అడ్డుకుంటాడనేది ఉత్కంఠగా మారింది. అర్జెంటీనా వరుసగా రెండోసారి ప్రపంచ కప్ను ముద్దాడాలంటే ఈ అడ్డగోడను బద్దలు కొట్టాల్సిందే.